రేపటి ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్త ఎలా ఉంటుందంటే, ఇదిగో వీళ్ళెవరు జనం కాదు. ఇదొక గ్రాఫిక్కు. జనాలందరూ పారిపోయారు. జగన్ సభ మామూలుగా అక్కడ ర్యాంప్ వాక్ ఇది చేశాడు. అది జగన్ కాదని మాత్రం రాయరనుకోండి. ఖాళీగా ఉండిపోయింది సభ అనేటువంటిది ఒకటి రాసుకొస్తారు. ఈ పక్కన కనబడుతున్నవన్నీ కూడా జనాలు కాదు, వాళ్ళందరూ కూడా ఓ నలుగురు ఐదుగురితో డ్రామా చేశాడని. అవసరమైతే కనుక రేపు పొద్దున మళ్ళీ ఆయన పేరెంట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే మాట మాట్లాడతారు. దానికి తగ్గట్టుగానే కథ నడుస్తుంది. కాకపోతే వీళ్ళందరూ జనమా కాదా అన్నటువంటిది $1 మిలియన్ ప్రశ్న. ఇది మరి బాహుబలిలో నుంచి తీసేమన్నా వేశారా ఏంటి అన్నటువంటిది. రాబోయేటువంటి రోజుల్లో అంటే ఒక ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం ఏంటంటే, వాస్తవం ఏంటో జనంకి తెలియనటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నటువంటి ఇది డ్రోన్ షాట్. పోనీ ఒకవేళ ఇందులో కింద గ్రీన్ మ్యాట్ వేశారంటే మొన్న ఎట్లయితే ఒక అబద్ధ ప్రచారం చేశారో అట్లాంటి అబద్ధ ప్రచారం చేయడానికి ఇది గ్రీన్ మ్యాట్లు ఏమి లేదు. పూర్తిగా డ్రోన్ షాట్లు తీసినటువంటి జనం. వీళ్ళు జనంలాగా కనబడుతున్నారా లేదా అన్నటువంటిది కూడా మరొక సందేహం అనుకుంటా. మళ్ళీ నిలువుగా అయితే కనుక వేరేగా ఉండొచ్చును. అందుకని ఇదంతా డ్రోన్ షాటు. వీళ్ళందరూ నాకైతే జనంగా కనబడుతున్నారు. ఈవెన్ చంద్రబాబు గారి దగ్గర కూడా రాలేదని నేను ఎప్పుడూ చెప్పలేదు. వచ్చే జనం ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, బట్ ఆయనకైనా వస్తూనే ఉంటారు. కానీ వీళ్ళెవరూ జనం కాదని రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి రేపు మరి దీన్ని జనం కింద చెప్తారా లేకపోతే రెగ్యులర్గా సినిమానే చూపెడతారా చూడాలి మనం.